హలో అందరికీ. మీరెప్పుడైనా ఈ వడ ట్రై చేశారా? ట్రై చేయకుంటే వెంటనే ట్రై చేసేయండి. పైన క్రిస్పీగాను, లోపల సాఫ్ట్‌గాను ఉంటుంది. ఇది మగ్దూర్ వడ. ఇది ఏ ఏ ప్రాంతంలో ఎక్కువ చేసుకుంటారో కూడా మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ముందుగా అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని బియ్యపిండి 2 కప్పులు వేసుకుందాము. శనగపిండి ½ కప్పు, 1 కప్ మైదా వేసుకొని, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాము. అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు నానబెట్టి వేసుకోండి. అలాగే వేడి నూనె ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని పిండిలో స్పూన్ తీసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా అన్నీ కలుపుకుందాం. అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినైతే మురుకుల పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత అయితే ఇలా చిన్న చిన్నగా వడనైతే తట్టుకొని పేపర్‌కి ఆయిల్ రాసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటే మన టేస్టీ అయిన మగ్దూర్ వడ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు ట్రై చేయకుండా వెంటనే ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా